వచ్చింది బొటాబొటీ మెజారిటీ. అలిగి అరడజను మంది ఎమ్మెల్యేలను చీల్చుకుపోగలిగే నేతలు ఉన్నారు అనే చర్చ. పార్టీ చరిత్ర చూస్తే నిత్యం అసమ్మతి, అంతర్గత కుమ్ములాటలు. సీనియారిటీ ఉన్నా సీఎం కుర్చీ దక్కలేదు అన్న అసంతృప్తితో రగులుతున్న నాయకులు. సరిగ్గా నిరుడు డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు తీరిన సమయంలో ఉన్న పరిస్థితి ఇది. కానీ ఏడాది తిరిగేసరికి అంతా మారిపోయింది. వ్యూహాత్మకంగా అడ్డంకులను అధిగమిస్తూ సుస్థిర స్థానానికి చేరుకుంది. పార్టీలో అసమ్మతి స్వరాలు లేవు, ప్రభుత్వంలో వ్యతిరేక గళాలు లేవు. ప్రధాన ప్రత్యర్థి డీలా పడింది. ప్రజలు కూడా వ్యతిరేకతతో లేరు. వెరసి రేవంత్ సర్కార్ తొలి ఏడాది సంతృప్తికరంగా ముగిసింది. అంత మాత్రాన అంతా సర్దుకుందని కాదు. మంత్రివర్గ విస్తరణ జరగాల్సి ఉంది. నామినేటెడ్ పదవుల పంపిణీ ముగించాల్సి ఉంది. స్థానిక ఎన్నికల సంగ్రామాన్ని ఎదుర్కోవాల్సి ఉంది. రాజకీయంగానూ ధీటుగా నిలవాల్సి ఉంది. అంటే రెండో ఏడాదిలో ఉన్నాయి అసలు సవాళ్లు. గ్యారంటీల బరువు, స్వల్ప మెజారిటీతో అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది అంటూ బీఆర్ఎస్ టార్గెట్ చేసింది. గులాబీ పార్టీ అగ్ర నాయకులు చేసిన ఈ ప్రకటనలనే సీఎం రేవంత్ అస్త్రంగా మలుచుకున్నారు. బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా తమ ప్రభుత్వానికి మద్దతు పలికేలా చేశారు. సర్కార్ మనుగడపై కారు పార్టీ నాయకుల వ్యాఖ్యలతోనే వారి ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సి వచ్చింది అన్న సంకేతాన్ని ప్రజల్లోకి బలంగా పంపారు. మరోవైపు మజ్లిస్ తో స్నేహంగా ఉంటూ ఆ పార్టీ మద్దతును సాధించారు. దీంతో సర్కార్ సుస్థిరతకు ఢోకా లేదు అనే సందేశాన్ని ఇచ్చారు. పదేళ్లుగా బీఆర్ఎస్ కనుసన్నల్లో మెలిగిన రాజకీయ వ్యవస్థపై పట్టు సాధించేందుకు, ఆధిక్యతను సుస్థిరం చేసుకునేందుకు రేవంత్ సర్కార్కు ఏడాది పట్టింది. అయితే రెండో ఏడాదిలో అడుగు పడుతుండగానే ప్రభుత్వం ముందు స్థానిక ఎన్నికల సవాల్ నిలవనుంది. జనవరిలో స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చి ఫిబ్రవరిలో ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. పంచాయతీ ఎన్నికలు పార్టీల గుర్తులు లేకుండా జరిగిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు పార్టీ గుర్తులను వినియోగిస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే రేవంత్ సర్కార్ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. 2 లక్షల లోపు రుణాలున్న రైతులకు మాఫీని పూర్తి చేసింది. రైతు భరోసాను సంక్రాంతి తర్వాత ఇస్తామని ప్రకటించింది.